హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అడా 24/7 తెలుగు. సో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము ఏపీపీఎస్సి గ్రూప్ 2కు సంబంధించి. సో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మోడల్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ కొన్ని క్వశ్చన్స్, ఇంకా రకరకాల క్వశ్చన్స్ అన్ని ఫ్రేమ్ చేస్తున్నా ఈ రానున్న వీక్లో. అండ్ నెక్స్ట్ మండే నుంచి మనకు సో డిఫరెంట్ లెవెల్, ఒక గ్రూప్ 1 లెవెల్లో మనం జాగ్రఫీ ఎంసీక్యూస్ని కూడా మనం డిస్కస్ చేసుకోబోతాం. కాబట్టి సో కొన్ని క్వశ్చన్స్ మనం ఈ వీక్లో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. సో ఎలాంటి క్వశ్చన్స్ అనే విషయాన్ని మనము డిస్కస్ చేద్దాం కంపల్సరీగా, ఓకేనా. సో 30 మార్క్స్ మనకు జోగ్రఫీకి సంబంధించి 30 మార్క్స్, అండ్ ఇంక్లూడింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా గుర్తుపెట్టుకోండి. దాంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఫిజికల్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, అండ్ దానితో పాటుగా మనకు ఏపీ జాగ్రఫీ, అండ్ అట్ ద సేమ్ టైము సో మనకున్నది వచ్చేసేసి ఇంకోటి డిజాస్టర్ మేనేజ్మెంట్. కాబట్టి 30 మార్క్స్ టార్గెట్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఎస్, బిఫోర్ దట్ ఒకసారి మన ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన బ్యాచ్ మనకు రేపు స్టార్ట్ అవ్వబోతుంది. సో December 21st. సో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ రెండింటికి కలిపి బ్యాచ్ ఇది మనకు 21st స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ దీంట్లో మనకు స్టడీ మేట్ అంటే స్టడీ మెటీరియల్, చాప్టర్ వైజ్గా స్టడీ మెటీరియల్, అండ్ చాప్టర్ వైజ్గా మనకు టెస్ట్ ఎంసీక్యూస్ కూడా మనకు వస్తాయి. కాబట్టి ఇది మంచి బెనిఫిట్ అవుతుంది మనకు. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఏపీఎస్సి గ్రూప్ 2. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా యూ కెన్ జాయిన్. యూజ్ మై కోడ్ Y703, నా కూపన్ కోడ్ Y703 మీరు వాడండి. సో మీకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. సో మనకు ప్రిలిమ్స్ వచ్చేసి February 25 అట్లా ఉంది మనకి ఎగ్జామ్. సో కాబట్టి నియర్లీ మనకు ఎంత కాదనుకున్న ఒక 2 months వరకు కమ్సే కమ్ టైం అనేది ఉంటుంది. కాబట్టి సో ఈ 2 monthsలో ఎక్స్ట్రాడినరీగా మిమ్మల్ని ఎగ్జామ్ ఓరియంటేషన్గా తయారు చేయడమే సో మేము పెట్టుకున్న బ్యాచ్. కాబట్టి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది. యూ కెన్ యూటిలైజ్ దిస్ బ్యాచ్, మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్. సో Y703 కూపన్ కోడ్ వాడండి, మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది, ఓకేనా. రైట్. సో మనం సెషన్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. రైట్. సో గైస్, ఎవరి దగ్గర అయితే యాప్ లేదో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది యాప్ది. సో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు యాప్ని, అండ్ మీకు ఇవన్నీ వస్తాయి, మీరు వాటన్నిటిని క్లియర్గా చూసుకోవచ్చు అన్నట్టు. అండ్ మీరు ఏదైనా బ్యాచ్ పర్చేస్ చేయాలనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ యూటిలైజ్ దట్ బ్యాచ్. సో Y703 కూపన్ కోడ్ వాడండి, మీకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ ఇదే గైస్, ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ బ్యాచ్ మనకు స్టార్ట్ అవ్వబోతుంది 21st చూసుకోవచ్చు. లైవ్ క్లాసెస్, రికార్డెడ్ వీడియోస్, స్టడీ మేట్ అంటాం దాన్ని. దాంట్లో టెస్టులు అండ్ సబ్జెక్ట్ వైజ్గా, చాప్టర్ వైజ్గా క్వశ్చన్స్ వస్తాయి. టెస్ట్, స్ట్రాటజీ అండ్ డౌట్ సెషన్ ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి యూ కెన్ యూటిలైజ్ దిస్ పర్టికులర్ వన్ ఎవ్రీబడి. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అన్న. ప్లీజ్ ఆన్సర్ ద క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది రివర్ గంగా? నన్న గంగా నదికి సంబంధించిన సో లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఏంటిది అనేసి మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ. సో చంబల్, యమున, గోమతి అండ్ గండక్ క్రింది వాటిలో గంగా నదికి అతి పొడవైన ఉపనది ఏంటిదని సో మనల్ని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో మనకు చంబల్ రివర్ ఇచ్చాడు, యమున రివర్ ఇచ్చాడు, అండ్ గోమతి రివర్ ఇచ్చాడు, అండ్ గండక్ రివర్ ఇచ్చాడు. ఆన్సర్ అందరు చేయండి, తప్పైనా పర్లేదు, ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో ఈ పర్టికులర్ దాన్ని మనం కనుక అబ్జర్వేషన్ చేస్తే ఫస్ట్ మనకు ట్రిక్స్ తెలియాలి. యమునా రివర్కి మన గంగా నదికి సంబంధించి సో 2 ట్రిక్స్ చెప్తాను నేను. సో రైట్ ట్రిబ్యూటరీస్కి ఒక ట్రిక్ మనకు 4G2KM అని అంటాము, 4G2KM అంటాము ట్రిక్ అది. సో 4 Gలు వస్తాయి నాన్న. 4 Gలు అంటే ఏంటంటే, ఒకటి రామ్ గంగా, గోమతి, గండక్, గాగ్రా. ఇవి 4G. 2K అంటే ఒకటి కాళీ, ఒకటి కోసి. M అంటే మహానంద, సో అవి రైట్ ట్రిబ్యూటరీస్ అన్నట్టు. సారీ, లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ నాన్న. లెఫ్ట్ ఇలా వెళ్తుంది కదా గంగా రివర్.
ఇవన్నీ లెఫ్ట్ ట్రిబ్యూటరీస్, ఇవి రైట్. మనం ఎలాంగ్ ఇలా వెళ్తున్నాం కాబట్టి రైట్ ట్రిబ్యూటరీస్. రైట్ ట్రిబ్యూటరీస్ తీసుకుంటే యశోద అంటాం. అంటే ఇది యమున, సో అంటే సోన్, దా అంటే దామోదర్ నాన్న. ఇవి మేజర్గా మనకు గంగా నదికి సంబంధించిన ట్రిబ్యూటరీస్ నాన్న. సో దీంట్లో చంబల్ ఉందా? లేదు, కాబట్టి చంబల్ని తీసేయండి. యమున ఉంది, గోమతి ఉంది, గండక్ ఉంది. మరి వీటిలో పొడవైన ఉపనదిగా దేన్ని తీసుకుంటామంటే యమునా నదిని తీసుకుంటాం. సో యమునా రివర్ ఈజ్ ఏ లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది గంగా రివర్. గంగా నదికి సో పొడవైన ఉపనది ఏంటిదంటే నాన్న మనకు యమునా రివర్. పొడవైన ఉపనది యమునా రివర్. సో మరి యమునా రివర్ ఎంత కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది నాన్న? 1380 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది. యమునా రివర్ అనేది 1380 కిలోమీటర్ల డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తుంది. మరి దీని యొక్క జన్మస్థలం కనుక తీసుకుంటే నాన్న, ఇక్కడ జన్మస్థలం కనుక తీసుకుంటే మనము ఈ పర్టికులర్ దానికి సో ఎక్కడ ఉంటుంది దీని యొక్క జన్మస్థలం మనకు? సో మనకు యమునా నది వచ్చేసేసి గంగోత్రి గోముఖ్ అంటాం మనం. సారీ, యమునోత్రి. గంగోత్రి గోముఖ్ వచ్చేసేసి భాగీరథి. దాని యమునోత్రి దగ్గర మనము ఇక్కడ ఉత్తరాఖండ్, యమునోత్రి ఉత్తరాఖండ్ అన్న. ఉత్తరాఖండ్లోని యమునోత్రి అనే ప్లేస్ దగ్గర ఈ పర్టికులర్ వన్ మనకు ఆరిజినేట్ అవుతుంది. సో అక్కడి నుంచి ఢిల్లీ మీదుగా మనకు ఉత్తరప్రదేశ్లోని మన యూపీలోని ఎక్కడ మనకు ప్రయాగ్రాజ్ అంటాం కదా, దీన్నే మనం ఏమంటాం నాన్న? అలహాబాద్ అంటాము. సో ఇక్కడ నుంచి ఇలా ఆరిజినేట్ అయ్యి ఇక్కడ ఇలా వెళ్ళి కలుస్తుంది, ఇక్కడ కలుస్తుంది. సో అలహాబాద్ అక్కడనే మనకు కుంభమేళా అనేది జరుగుతుంది అన్న. కాబట్టి ఇది లాంగెస్ట్ ట్రిబ్యూటరీగా మనం తీసుకుంటూ ఉంటాం అని పెట్టుకోండి. అయితే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ కూడా చెప్పాలా. ఏంటిది అది? ఏమన్నాడు ఇక్కడ? క్రింది వాటిలో గంగానదికి అతి పొడవైనది. క్రింది వాటిలో గంగానదికి అతి పొడవైన నదిగా అని మాత్రమే చెప్పండి. ఇక్కడ కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ ఎలా వస్తుందంటే కొన్ని సందర్భాల్లో సో క్వశ్చన్ వచ్చేసేసి సో ఇండియన్ రివర్ సిస్టమ్ అంటాను నాన్న. సో ఇండియన్ రివర్ సిస్టమ్ అని చెప్పినప్పుడు అతి పొడవైన ఉపనది ఏంటిది? ఇండియన్ రివర్ సిస్టమ్ అని చెప్పినప్పుడు అతి పొడవైన ఉపనది వచ్చేసేసి మనకు సట్లేజ్ అవుతుంది. ఓకేనా? అతి పొడవైన ఉపనది సట్లేజ్. ఇది లాంగెస్ట్ ట్రిబ్యూటరీగా మనకు సట్లేజ్ అవుతుంది నాన్న. మరి లాంగెస్ట్ రివర్ ఏమవుతుంది? బ్రహ్మపుత్ర. లాంగెస్ట్ రివర్ ఏంటిందన్న? బ్రహ్మపుత్ర. ఎప్పుడు? వెన్ వీ కెన్ కాల్ యాజ్ ఏ ఇండియన్ రివర్ సిస్టమ్ నాన్న. భారతీయ నదీ వ్యవస్థ అంటాం. భారతీయ నదీ వ్యవస్థ అని మనం ఎప్పుడైతే డిస్కస్ చేస్తామో సో ఆ పర్టికులర్ టైంలో మనం ఏం చెప్తాం? మనము ఇండియన్ రివర్ సిస్టమ్ అని చెప్పినప్పుడు సో సట్లేజ్ ఈజ్ ది లాంగెస్ట్ ట్రిబ్యూటరీ అండ్ బ్రహ్మపుత్ర ఈజ్ ది లాంగెస్ట్ రివర్. సో ఓకేనా, ఇఫ్ వీ కెన్ డిస్కస్ యాజ్ ఏ ఇండియన్ ఆరిజిన్ అంటే ఓకేనా, ఇండియన్ ఆరిజిన్ అని తీసుకున్నాము అంటే భారతదేశంలోనే భారత్లో పుట్టిన నదులు అని మనం తీసుకున్నప్పుడు లాంగెస్ట్ కనుక తీసుకుంటే ఓకేనా, సో లాంగెస్ట్ కనుక తీసుకుంటే గంగా వస్తుంది. ఓకేనా, గంగా వస్తుంది. అండ్ లాంగెస్ట్ ట్రిబ్యూటరీ అని తీసుకుంటే అప్పుడు యమునా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, భారత్లో పుట్టిన నదులు అని మీకు మెన్షన్ చేసినప్పుడు పొడవైన నది వచ్చేసేసి గంగా, పొడవైన ఉపనది వచ్చేసేసి యమున. భారతీయ నదీ వ్యవస్థ అని చెప్తే ఓకేనా, భారతీయ నదీ వ్యవస్థ అని చెప్పాడు అనుకోండి, భారతీయ నదీ వ్యవస్థ అని చెప్పినప్పుడు సట్లేజ్ అండ్ దెన్ ఫాలోడ్ బై బ్రహ్మపుత్రగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో యమునా రివర్ వచ్చేసేసి ఈ గోమతి గండక్ వచ్చేసేసి మనకు లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అంటాము. సో చంబల్ వచ్చేసేసి యమునా నదికి ట్రిబ్యూటరీ అన్న. చంబల్ నది వచ్చేసేసి యమునా నదికి ఉపనది అన్నట్టు. గుర్తుపెట్టుకోండి ఆ క్వశ్చన్. నెక్స్ట్ ఇది చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ సౌత్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద రివర్ గంగా? క్రింది వాటిలో గంగా నదికి అతిపెద్ద దక్షిణ తీర ఉపనది ఏది అంటున్నాడు. నా గంగా నదికి సంబంధించిన ఉపనదులను మనం రెండు వర్గాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఇక్కడ
సో ఒకటి సదరన్ రివర్స్ అని, ఒకటి నార్దర్న్ రివర్స్ అని మనం 2 రకాలుగా డివైడ్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఇదే కదా గంగా ఇలా వెళ్తుంది. దీనికి సంబంధించి యమున ఇలా వెళ్ళిపోతుంది. ఇది చంబలు, ఇది కాళీ సింధ్, బెత్వా, ఇక్కడ నుంచి మనకు సోన్, ఇది దామోదర్. ఈ సౌత్ నదులు నాన్న గంగా నదికి దక్షిణాన ఉన్న నదులుగా మనం వీటిని పరిగణలోకి తీసుకుంటాం. అయితే వీటిలో పొడవైన నది ఏదని అంటున్నాడు. ఓకేనా, అతిపెద్ద నది ఏదనేసి చెప్తా ఉన్నాడు ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ ఏమన్నాడు, యమునా రివరు, కోసి, గండక్ అండ్ సోన్. కానీ ఇక్కడ ఇవ్వబడిన వాటిలలో సో యమున కానీ, కోసి కానీ, గండక్ కానీ ఈ 3 కావు. ఇక్కడ ఇవ్వబడిన వాటిలలో ఈ 3 కావు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అన్న, సోన్ రివర్ వస్తుంది. ఓకేనా, సౌత్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకున్న ఆన్సర్ ఏంటిది, మనకు సదరన్ గంగాకి సదరన్లో మనకున్న ఆన్సర్ వచ్చేసేసి సోన్ రివర్ నాన్న. మరి సోన్ రివర్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది నాన్న? సో ఫర్ ఎగ్జాంపుల్ పైన మనకు వింధ్యా పర్వతాల సైడ్ నుంచి మనకి ఇవి ఆరిజినేట్ అవుతాయి. కింద సాత్పురా పర్వతాలు ఉంటాయి. ఇక్కడ ఈ ప్లేస్నే మనం ఏమంటామంటే అమర్కంటక్. ఓకేనా, ఈ ప్లేస్ని మనం అమర్కంటక్ అంటాం నాన్న. సో అమర్కంటక్ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర నుంచి మనకు సోన్ రివర్, సోన్ నది. ఈ అమర్కంటక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనకు సోన్ నది అనేది ఆరిజినేట్ అవుతుంది. ఇదే అమర్కంటక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మనకు సో నర్మదా నది కూడా మనకు స్టార్ట్ అవుతుంది. ఓకే, నర్మదా నది కూడా ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలా పైనుంచి మనకు గంగా నదిలో ఎక్కడన్నా ఇది మనకు పాట్నా దగ్గర. ఓకేనా, పాట్నా ఏంటిది మనకు బీహార్ కదా, బీహార్ రాష్ట్రం యొక్క క్యాపిటల్ సిటీ పాట్నా కదా. సో ఆ పాట్నా దగ్గర మనకు సో మన సోన్ నది వచ్చేసేసి, ఆ పాట్నా దగ్గర సోన్ నది వచ్చేసేసి అక్కడ సో కలవడం జరుగుతుంది ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ. కెన్ రిమెంబర్. ఓకేనా, మరి ఇది ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది నాన్న? సుమారుగా సో ఈ పర్టికులర్ రివర్ 780 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది. ఓకేనా, 780 కిలోమీటర్. అయితే నాన్న ఈ సోన్ నదికి ఒక ఉపనది ఉంటుంది. సో దాని పేరే మనము సో రిహాండ్ అంటాం. దీన్నే మనం రిహాండ్ నది అంటాము పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూకి. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో కనుక మనం తీసుకుంటే సో దీని మీద ఒక డ్యామ్ బిల్టప్ చేయడం జరిగింది కదా, దాన్నే మనము రిహాండ్ డ్యామ్ అంటాము. సో దీనివల్ల మనకు బ్యాక్ సైడ్లో వాటర్ ఇలా స్టాగ్నేట్ ఆగిపోతాయి. సో ఎప్పుడైతే ఇలా జరుగుతుందో, ఇప్పుడు దీన్ని జనరల్గా మనం ఏమంటాం, రిజర్వాయర్ అంటాం కదా. సో ఇదంతా మనకు సో రిజర్వాయర్ అనేది మనకు ఉండిపోతుంది. మన ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనకు సో రిజర్వాయర్ అనేది మనకు ఉండిపోవడం జరుగుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే సో గోవింద్ వల్లభ పంత్ సాగర్ అంటాం. దాన్ని ఏమంటున్నాం మనం, గోవింద్ వల్లభ పంత్ సాగర్ అంటున్నాం. సో ఇదేంటిది నాన్న మనకు, సో ఇండియాస్ లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్. ఇండియాస్ లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్, భారతదేశపు మానవ నిర్మిత అతిపెద్ద సరస్సుగా దీన్ని మనం కన్సిడరేషన్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, అతిపెద్ద సరస్సుగా దీన్ని మనం కన్సిడరేషన్ చేస్తూ ఉంటాం. రిమెంబర్, చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. సో యమున ఆల్రెడీ తెలుసు. కోసి మనకు సారో ఆఫ్ బీహార్ అంటాం కదా కోసి. అండ్ గండక్ కూడా అక్కడనే మనకు నేపాల్ నుంచి వస్తుంది గండక్. కోసి కూడా నేపాల్ నుంచి వస్తుంది. నారాయణి అంటాం వీటిని, గండక్ని నేపాల్లో. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. సో ఇది ఫస్ట్ వన్ అన్నట్టు, ఇండియాలో అతిపెద్దది ఇదే గోవింద్ వల్లభ పంత్ సాగర్ అనేసి మనము డిస్కస్ చేస్తూ ఉంటాము. రిహాండ్ డ్యామ్ మీద ఉంటుంది యూపీలో, గుర్తుపెట్టుకోండి. అండ్ సోన్ రివర్ ఇక్కడ అమర్కంటక్ రీజియన్ నుంచి మనకు ఆరిజినేట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి,
ద బయోస్ఫియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఇన్ ఇండియా ఇన్ విచ్ ఇయర్? బయోస్ఫియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ అనేది భారతదేశంలో ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది అనేసి అంటున్నాడు. ఇప్పుడు లాంచ్ చేయడం జరిగింది బయోస్ఫియర్ రిజర్వ్ అన్నట్టు. మనం 1986, 88, 1992 దాంతో పాటుగా 1995 అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది సో బయోస్ఫియర్ రిజర్వ్. సో ఇదే ఇయర్లో మనకు అంటే బయోస్ఫియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది ఇప్పుడు. సో 1986లో ప్రారంభము. అండ్ ఇదే పర్టికులర్ టైంలో మన ఫస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ సో ఫస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ కూడా మనకు అప్పుడే స్టార్ట్ అయింది. సో 1986లో దాని పేరే మనకి ఏంటిదన్న నీలగిరి బయోస్ఫియర్. ఏంటిది అది? సో నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ 1986లోనే మనకు నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ అనేది మనకు సో స్టార్ట్ అవ్వడం జరిగింది తమిళనాడు. సో ప్రస్తుతానికి భారతదేశంలో 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ సో ప్రస్తుతానికి భారతదేశంలో ఎన్ని బయోస్ఫియర్ రిజర్వ్ అన్న 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేవి మనకు ఏర్పడడం జరిగింది. గుర్తుపెట్టుకోండి ఇది కూడా ఓకేనా. 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ సో ప్రస్తుతానికి భారతదేశంలో. నెక్స్ట్, ఇండియా లీడ్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినరల్స్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోని క్రింది వాటిలలో ఏ ఖనిజాల ఉత్పత్తిలో భారతదేశము సో ముందుంది అంటున్నాడు. ఖనిజాల ఉత్పత్తిలో మనకు భారతదేశము సో ముందు ఉంది అనేసి అంటున్నాను నాన్న. సో జిప్సము, ఐరన్ ఓరు, షీట్ మైకా అండ్ ఆల్ ఆఫ్ ది అబో. జిప్సము ఇనుప ఖనిజము, షీట్ మైకా అండ్ పైవన్నీ అంటున్నాడు. ఈ షీట్ మైకా దాంట్లో సో ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది ఇండియా. షీట్ మైకాలో ఇండియా దాంట్లో ఏపీ నెంబర్ 1 మనం. ఏపీ ఫస్ట్, ఎస్పెషల్లీ నెల్లూరు దగ్గర గూడూరు తీసుకోండి. నెల్లూరు, గూడూరు చాలా ఫేమస్. ఓకే, షీట్ మైకా అన్న ఏపీ చాలా ఫేమస్ మైకాలో. ఏపీనే చాలా ఫేమస్. ఇండియాలో హైయెస్ట్ దొరికేది మైకా మనకు ఏపీలోనే. అందువల్ల ఇండియా అనేది మనకు ప్రపంచంలో అధికంగా కనిపిస్తూ ఉంది. ఇది చూడండి, ద మ్యాక్సిమం పొల్యూటెంట్ ఎమిషన్ ఫ్రమ్ ఫ్యూయల్ సోర్సెస్ ఇన్ ఇండియా ఇస్ కాజ్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? భారతదేశంలో ఇంధన వనరుల నుండి గరిష్ట కాలుష్య ఉద్గారాలు క్రింది వాటిలో దేని వలన సంభవిస్తాయి? సో మ్యాక్సిమం పొల్యూటెంట్ గురించి చెప్తా ఉన్నాను అన్న. సో మోర్ పొల్యూటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి చెప్తా ఉన్నాడు. ద మ్యాక్సిమం
pollutant emission from the fuel source in India is caused by which of the following? So vegetable waste, coal, firewood and none of the above. సో మేజర్గా దీంట్లో తీసుకుంటే నన్ను మనకు వచ్చేది ఏంటిదంటే కోల్. ఇంధన వనరుల నుండి గరిష్ట కాలుష్యం ఎక్కడి నుంచి వస్తుందంటే మేజర్గా కోల్ నుంచి వస్తుంది, బొగ్గు. బొగ్గు నుంచి మనకు అధిక మొత్తంలో రావడం జరుగుతుంది, ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి అన్న, కోయినా ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నాడు. సో కోయినా ప్రాజెక్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా? కోయినా ప్రాజెక్ట్ అనేది భారతదేశంలోని మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు అండ్ కర్ణాటక. కోయినా ప్రాజెక్ట్ భారతదేశంలోని క్రింది ఏ రాష్ట్రాల్లో ఉంది అంటున్నాడు? మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక. అంటే ఈ పర్టికులర్ దానికి చూస్తే ఎస్పెషల్లీ కోయినా ప్రాజెక్ట్ కనుక, కోయినా ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడే ముందు మనం కోయినా రివర్ గురించి మాట్లాడాలి. కోయినా నది ఉంది నాన్న. కోయినా నది వచ్చేసేసి మనకు కృష్ణా నదికి ఉపనది. కోయినా నది అనేది మనకు కృష్ణా నదికి ఉపనదిగా ఉందన్నట్టు. సో ఈ కోయినా నది మీదనే మనకు కోయినా ప్రాజెక్ట్ ఉంటుంది అన్నట్టు. కోయినా ప్రాజెక్ట్ అనేది మనకు ఈ కోయినా నది మీద ఉంటుంది. అయితే నన్ను మనకు ఎర్త్క్వేక్ రావడం జరిగింది, తద్వారా దాన్ని సిజ్మిక్ జోన్గా, ఎర్త్క్వేక్ జోన్గా ప్రకటించడం జరిగింది అన్నట్టు. ఒక పాయింట్గా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మనకి ఎక్కడ ఉందంటే నాన్న మహారాష్ట్రలో. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మనకి ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంది. కోయినా ప్రాజెక్ట్ భారతదేశంలోని క్రింది ఏ రాష్ట్రంలో ఉంది అంటే నాన్న మనకు మహారాష్ట్రలో ఉంది, ఓకేనా. ఇట్ ఈస్ ఇన్ మహారాష్ట్ర. అయితే నన్ను ఈ కోయినా ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ ఎంత, ఎలక్ట్రికల్ కెపాసిటీ గురించి మాట్లాడుతున్నాను. 880 మెగావాట్స్ ఎలక్ట్రికల్ కెపాసిటీ. మెగావాట్స్ 880 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, ఓకేనా. 880 మెగావాట్స్గా మనం పరిగణలోకి తీసుకుంటున్నాం, ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈస్ ది లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఇన్ ఇండియా? ఇక్కడ ఇవ్వబడిన మనకు పవర్ స్టేషన్ల అణు విద్యుత్ కేంద్రాలలో క్రింది వాటిలో భారతదేశంలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం ఏది? కుడంకలం అణు విద్యుత్ కేంద్రము, తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్, కక్రపారా అటామిక్, కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. వీటిలో ఏది అంటున్నాడు? సో కుడంకలం న్యూక్లియర్ పవర్ స్టేషన్, తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్, కక్రపారా అటామిక్ పవర్ స్టేషన్, కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. దీంట్లో మనకు కుడంకుళం పవర్ స్టేషనే అతి పెద్దది అన్నట్టు. సో కుడంకుళం పవర్ స్టేషనే మనకు అతి పెద్దది. యాక్చువల్లీ ఇది మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది? మనకు సో మార్చ్ 2002లో స్టార్ట్ అయింది అన్న. ఇప్పుడు మార్చ్ 2002లో మనకు కన్స్ట్రక్షన్ బిగెన్, ఓకేనా. కన్స్ట్రక్షన్ బిగెన్ 2002 ఆ టైంలో. కానీ ఇది ఎప్పుడు ఫస్ట్ యూనిట్ ఎప్పుడు కంప్లీట్ అయింది? 2013లో కంప్లీట్ అయింది. ఫస్ట్ యూనిట్ కనుక మనం తీసుకుంటే నన్న దీన్ని 2013లో ఫస్ట్ యూనిట్. ఫస్ట్ యూనిట్ స్టార్టెడ్. మరి ఏడా ఉంది నాన్న ఇది? తమిళనాడు.
మనకి ఎక్కడ కనిపిస్తుందంటే తమిళనాడులో కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ ఇన్ ఓకే తమిళనాడులో కనిపిస్తుంది, గుర్తుపెట్టు. పంకళం. ఇంకోటి, మరి ఎవరి సహకారంతో ఈ పవర్ స్టేషన్ని బిల్టప్ చేశారు? హెల్పింగ్ కంట్రీ అంటాం మనం. సో ఏ కంట్రీ యొక్క సహకారంతో సో దీన్ని చేయడం జరిగింది? ఎవరినైనా రష్యా యొక్క సహకారంతో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ రిమెంబర్ దిస్ పాయింట్. రష్యా యొక్క సహకారంతో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఓకే, అట్లా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పవర్ ప్లాంట్కి సంబంధించి ఇంపార్టెంట్. సో రానున్న వాటిలో మనం మన టాపిక్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్ కూడా ఎంసీక్యూస్ చేస్తాం కాబట్టి సో అక్కడ వాటన్నిటి గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. పాత ఏమున్నాయి, కొత్త ఏమున్నాయి, సో వాటి కెపాసిటీ ఏంటిది, మనకు ఫస్ట్ రియాక్టర్ పేరు ఏంటిది మనకు, అండ్ దాంతోపాటుగా ఏ కంట్రీ తోటి మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉంది అనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫినోమినన్ని మనం మాట్లాడదాం. దాన్ని చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ షేరింగ్ బౌండరీ విత్ 7 states? క్రింది వాటిలో ఏ రాష్ట్రాలు 7 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటున్నాయి అంటున్నాడు. సో 7 states. సో క్రింది వాటిలో ఏ రాష్ట్రాలు మనకు సరిహద్దును పంచుకుంటున్నాయని అంటున్నాడు. ఏడు రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంది. అస్సాం, యూపీ, ఛత్తీస్గఢ్, ఎంపీ. చెప్పండి నన్ను ఒకసారి. ఈ పర్టికులర్ క్వశ్చన్ కనుక మనం అబ్జర్వేషన్ చేస్తే అస్సాం, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఎంపీ 4 ఇచ్చాడు. దీంట్లో మేజర్గా అస్సాం అండ్ ఛత్తీస్గఢ్ 2 తీసుకుంటే, అస్సాం అండ్ ఛత్తీస్గఢ్ 2 తీసుకుంటే ఈ 2 ఆన్సర్ అన్నట్టు. ఏంటిది మనకు? ఇది ఇక్కడ, ఇది ఛత్తీస్గఢ్ నా ఇది, అండ్ ఇక్కడ మనకి ఇది అస్సాం. ఇది అస్సాం. సో అస్సాం 7 రాష్ట్రాలతో బౌండరీని షేర్ చేసుకుంటుంది. ఛత్తీస్గఢ్ కూడా 7 రాష్ట్రాలతోటి బౌండరీని షేర్ చేసుకుంటుంది. మ్యాక్సిమం కనుక తీసుకుంటే మ్యాక్సిమం తీసుకుంటే యూపీ వచ్చేసేసి 8 రాష్ట్రాలతోటి బౌండరీని షేర్ చేసుకుంటుంది. ఓకేనా, యూపీ వచ్చేసేసి 8 రాష్ట్రాలతో బౌండరీని షేర్ చేసుకుంటుంది. ఆప్షన్ వచ్చేసి సెకండ్. అరేంజ్ ది ఆర్డర్ ఫ్రమ్ ద హైయర్ టు లోవర్ నెంబర్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ స్టేట్స్ అన్నట్టు. ల్యాండ్ హోల్డింగ్ స్టేట్స్ అంటానన్నా అంటే భూ కమతాలకు సంబంధించిన క్వశ్చన్ ఇది. ల్యాండ్ హోల్డర్స్ అని మనము అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుతూ ఉంటాము. ల్యాండ్ హోల్డర్స్ అని భూ కమతలు అనేసి మనం చెప్తూ ఉంటాము. సో దానికి సంబంధించిన పాయింట్గా మనం దీన్ని కన్సిడరేషన్ చేస్తామని. సో దాంట్లో మేజర్గా మనకు ఆన్సర్ వచ్చేసేసి బి నాన్న. ఇక్కడ అన్ని వరుసగానే ఉంటాయి నాన్న. ఉత్తరప్రదేశ్, బీహారు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరుసగానే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ పర్టికులర్ ల్యాండ్ హోల్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుతాం. ఈ క్వశ్చన్కును ఏరియా ఆఫ్ స్టేట్స్, సో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం మనకు రాజస్థాన్ ఉంటుంది నాన్న. కానీ ఇక్కడ రాజస్థాన్ లేదు. ఎందుకు లేదు? ఈ ల్యాండ్ హోల్డర్స్ అంటే వ్యవసాయానికి అనుగుణంగా ఉన్న ప్రాంతం మాత్రమే. థార్ డెజర్ట్ ఉంది, థార్ డెజర్ట్లో వ్యవసాయం చేయలేము కదా. అంటే ఏ రాష్ట్రంలో రైతులకు వ్యవసాయం చేయడానికి అనుగుణంగా ఉన్న ల్యాండ్ మొత్తాన్ని మనం ల్యాండ్ హోల్డర్స్ అని అంటాం అన్నట్టు. అట్లా అలాంటి వాటిలలో ఉత్తరప్రదేశ్ అధికంగా మనకు కల్టివేట్ చేస్తున్న ల్యాండ్ ఉందన్నట్టు రైతుల దగ్గర. సో బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. మనకు ఏరియా వైజ్గా పెద్దనప్పుడు మనకు రాజస్థాన్ కావాలి కదా. రాజస్థాన్ కాదు కాబట్టి దాన్ని మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఇది క్లాస్ నాన్న. సో రేపటి నుంచి మనం 50 minutes అట్లా తీసుకుందాము. అండ్ మండే నుంచి మనకి ఇంకా చాలా బ్రీఫ్గా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సెషన్. సేమ్ కాన్సెప్ట్ ఓరియంటేషన్లో మాట్లాడుతుంటాం. ఓకేనా. రేపు మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2 బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మాత్రం సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. Y703 అనే కూపన్ కోడ్ని మీరు వాడండి. సో మీకు డిస్కౌంట్ కూడా
లభిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.